Hello guys, welcome back to my channel Mr. Shivatsa Vlogs. సో నేను ఒక 3 days నుంచి నేను వీడియో పెట్టలే కదా, వేడి చేస్తున్నాను అనమాట. కొన్ని విషయాల గురించి చాలా బాగానే వేడి చేస్తున్నాను. నాకు ఆ పాయింట్ దొరికింది ఆఖరికి. ఏరా నీకు ఇంత కూడా సిగ్గు లేదా నా అన్వేషణగా? నీకు సిగ్గు శరం లేదా రా? సీతమ్మ వారికి నువ్వు సీతమ్మ, ద్రౌపది మాత వీళ్ళ దగ్గరికి వెళ్ళినందుకే నేను నానా సంఖ్యలు చేశారు. మరి నువ్వు పెద్ద పద్ధతిని ఫీలింగ్ కూడా ఇచ్చుకున్నావు కదా. రేపా నువ్వు చేసింది ఏంది భయ్యా? 14 years పిల్లని, 14 years పసి పాపని ఏం చేసినావు? మళ్ళీ హనుమాన్ దీక్ష అట్లాంటివి తీసుకుంటే ఇప్పుడేమో అదే హిందూ దేవి దేవతల్ని తీసుకుంటూ హెల్ప్ మళ్ళీ పేరుదాం అనుకుంటున్నావు. అవ్వదు నాన్న, నీ బతుకు డాషే. నీ బతుకు మొత్తం డాష్ చేసి పడతా. నేను ఏమనుకుంటున్నావు? సరే ఇవన్నీ వద్దురా, ఓకేనా? ఇవన్నీ వద్దు. అసలు నీకు ఎవరిని కేంద్రం చేశారా? ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. శివాజీ మాట్లాడిన విషయం దేని గురించి అంటే హీరోయిన్స్ గురించి మాట్లాడారు ఆయన. అది ఆయన హీరోయిన్స్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే సైడ్ క్యారెక్టర్ అయిన అనసూయ భరద్వాజ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. మేబీ తను కూడా ఒక మూవీలో మెయిన్ రోల్గా ఉందేమో, కానీ చాలానే నడిచాయి. కానీ సారీ చెప్పడం కూడా జరిగింది. సరే, నువ్వు శివాజీ మ్యాటర్ పక్కన పెట్టి నువ్వెందుకురా దేవుడంతా సమానంగా చూసే గరికపాటి నరసింహారావు గారిని నువ్వేమేమన్నావురా మాటలు చెప్తూనే ఉన్నారు కదా పెద్దలు. అన్న మాటలు ఎక్కడికి పోవు, చేస్తున్న కర్మలు ఎక్కడికి పోవు అని చెప్పి. కర్మ ఎప్పటికీ అయినా ఉల్టా కొట్టిద్ది మనకి. నీలాంటి ఒక సాఫ్ట్ పాన్ చూపించేవాడికి ఆడోళ్ళని పిచ్చి బట్టలు వేయించి, లేకుంటే సగం బట్టలు వేసుకున్న ఆడోళ్ళని పట్టుకొచ్చి వీడియోలో చూపించే నీలాంటి ఒక ఎర్రిబొబ్బాడికి నువ్వు దేవుడితో గురించి మాట్లాడతావా? నువ్వు యుద్ధానికి దిగుతావా? అన్వేషగా నీకు అంత ఉంటే నువ్వు నాతో దిగురా. పెద్దలు వద్దురా. సింపుల్ ఒక చిన్న యూట్యూబర్ని, మిస్టర్ శ్రీవత్స వ్లాగ్స్ అనే ఒక ఛానల్ని నడిపేటోని నువ్వు నాతో దిగురా, చూస్తా. సరే గైస్, ఇదైతే చిన్న వార్నింగ్ అండ్ కౌంటర్ వీడియో ఆన్ నా అన్వేషణ. సైనింగ్ ఆఫ్, యువర్ శ్రీవత్స. జై హింద్, జై భారత్.